అన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి చాలా తీవ్రమైన ఎలా అంటే తను అన్నీ చేసేసానని చెప్పి నేను 99% ఇచ్చిన హామీలు నెరవేర్చేశానని, లేదంటే రాష్ట్రంలో సంక్షేమం పరిగెత్తా ఉందని, అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి రకరకాల మాటలు చెప్తా ఉన్నారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా కూడా ఇవే రిపీట్ చేస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం కన్నా అప్పులు మేమే తక్కువ చేశాము, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఏ పథకం గుర్తొస్తుంది అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. ఇవన్నీ ఎట్లా చూడాలంటారు? అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అన్న. అధికారం రావటమే ప్రజావేదిక కూల్చాడు. తర్వాత రాజధానికి గెలికాడు, పోలవరాన్ని పడుకోబెట్టేశాడు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. గంజాయి విపరీతంగా దొరుకుతుంది. ఈయన వచ్చిన తర్వాత ఏదైనా చేశాడు అంటే ఆ బంద రోడ్డు మీద 4.5 సంవత్సరాలుగా తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి, అది ఒకటి కట్టాడు తప్పితే రాష్ట్రం శంఖ నాకిచ్చేశాడు. గత 4.5 సంవత్సరాల నుంచి రాజధాని రైతులు రోడ్ల మీద తిరుగుతున్నారు, ధర్నాలు నిరసనలని. ఏంటి ఈయన రూపాయి అభివృద్ధి లేదు, ఒక కంపెనీ తెచ్చిన పాపాన లేదు, ఉన్న కంపెనీలు తరివేశాడు. ఇలా కమిషన్లు కక్కుర్తి, డబ్బులు కక్కుర్తికి ఉన్న లిక్కరేమో గవర్నమెంట్ పెట్టాడు, గవర్నమెంట్ నుంచి బేభత్సంగా సంపాదించుకున్నాడు. మైన్స్, ఇసుక, ఇక ఒకటి కాదు అన్నిట్లో విపరీతంగా 99% ఇతని సంపాదన మాత్రం బేభత్సం కుదిరింది. కాకపోతే అప్పులు తీసుకొచ్చి ఒక 10,000 కోట్లు అప్పు తెచ్చాడు అనుకోండి, ఆ మోడీ కాళ్ళు గడ్డం పట్టుకొని తెస్తున్నాడు. తెచ్చి ఒక 8,000 కోట్లు మింగేస్తున్నాడు, లెక్కలు లేవు. 2,000 కోట్లేమో జనాలకు పంచుతున్నాడు. ఆ 8,000 కోట్లకి లెక్కలు లేకుండా అవి మింగుతున్నాడు. ఇక ఏంటంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని ఈ 4.5 సంవత్సరాలు నడిపాడు. ఈ నడపడం పెద్ద ఇదిగా అసెంబ్లీలో కూర్చోబెట్టి సభ్యులందరినీ పంపించాడు తెలుగుదేశం వాళ్ళని. ఉన్న వైసీపీ వాళ్ళు కొంతమంది అటోళ్ళు ఉన్నారు, కొంతమంది ఇటోళ్ళు ఉన్నారు, కొంతమంది మార్చిన వాళ్ళని మాట్లాడుకుంటూ శుభ్రం కూర్చున్నారు. ఇంతకుముందు భజన కార్యక్రమం ఉండేది అసెంబ్లీ, ఇప్పుడు లేచి చూశారు అసెంబ్లీలో అంతా మౌనం. ఆ అంబటి రాంబాబు గారు, అరగంట రాంబాబు గారు ఒకడు, ఇంకోటి 1-2 తప్పితే మొత్తం సైలెంట్గా ఉన్నారు. అంత ముభావంగా ఉండడానికి కారణం ఏంటనుకోవాలి? వాళ్ళ రాజకీయ జీవితం ఏంటో వాళ్ళ ముఖ చిత్రం కనబడింది వాళ్ళకి. ఈ 4.5 సంవత్సరాల తర్వాత వీళ్ళ రాజకీయ ముఖ చిత్రం ఇలా కనబడింది. కనబడి ఇప్పటికి కూడా ఎగస్ట్రాలు చేస్తే ఈ పావంతు కూడా మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇటు చెప్పే సొదనుకుంటూ, ఇటు చెప్పే అబద్ధాలు వినుకుంటూ, మనసులో నవ్వుకుంటూ, మనసులో తిట్టుకుంటూ, సరే ఇది లాస్ట్ అసెంబ్లీ, మన కర్మ, మన జీవితం ఇలా సంకన అయిపోయింది కాబట్టి ఏం చేయగలిగింది ఏం లేదు కాబట్టి ఈ 10 నిమిషాలు అరగంట ఎందామని చెప్పి కూర్చుండమే తప్పితే జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్ర రాష్ట్రం 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. సో అంటే ఇప్పుడు ఒక పక్కేమో ఈ అసెంబ్లీ సెషన్స్ ఎన్నికల హడావుడి కనిపిస్తూ ఉంది, మరో పక్కేమో అన్ని పార్టీల్లో సీట్ల మీద టెన్షన్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులకు సంబంధించి ఇంకా సీట్లు క్లారిటీ రాని పరిస్థితి. ఈ సమయంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళడం, దీన్ని ఎట్లా చూడాలంటారు? వాస్తవంగా అండి, మోడీ సపోర్టుతోనే జగన్ ఈ 4.5 సంవత్సరాలుగా పాలన సాగింది. మోడీ సపోర్ట్ లేకపోతే సంవత్సరంలోనే 2 కాళ్ళు ఎత్తేసేవాడు. ఎందుకంటే ఇతనుకున్న బుర్రని బట్టి, పరిపాలన బుర్ర లేదు, వ్యాపారం బుర్ర. అది ఏం వ్యాపారం? దొంగ వ్యాపారం అంతా. ఏంటి ఆ మోడీ ఈ 4.5 సంవత్సరాలకే ఇతను కాపాడుకుంటూ వస్తున్నాడు. దేనికి? ఆంధ్ర రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్న హామీలు ఉన్నాయి, పోలవరం డబ్బులు ఉన్నాయి, రాజధాని అమరావతికి కేంద్రమే డబ్బులు ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఒకటి ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఉంటే ఎవడు మాట్లాడకుండా ఉండాలంటే ఈడైతే కుక్కలా బతికుంటాడు, పడి ఉంటాడు నా దగ్గర. ఎందుకంటే ముడి నిండా కేసులు ఉన్నాయి, ఎక్కడ తోగజాడి ఇచ్చినా పిలవచ్చు. అందుకని చెప్పేసి ఆయన్ని అన్ని విధాలుగా కొద్ది గొప్ప కాపాడుకుంటూ వచ్చాడు. ఈడు అడగడు ఎలాగో, వీడికి అవసరం లేదు ఇవన్నీ. వీడి ఖజానా నిండితే చాలు. వీడి రాష్ట్రానికి ఒక కంపెనీ వచ్చిందా లేదు, పోలవరం పనులు అవుతున్నాయా అది అవసరం లేదు, రాజధాని జరుగుతుందా అవసరం లేదు, ప్రత్యేక హోదా అస్సలు అవసరం లేదు. వీడికి ఏం అవసరం లేదు. ఓన్లీ మోడీ భజన చేసుకుంటాం, ఆ కేసుల గురించి కాపాడుకుంటాం. ఆ బాబాయ్ మర్డర్ కేసు ఒకటి ఉంది, కోడిగత్తి కేసు ఒకటి ఉంది, వీటిల్లో రిలీఫ్ పొందాలి అని తిప్పలు పడ్డాడు. ఇప్పుడు వచ్చేటోడికి ఏంటి? మోడీకి కూడా అర్థమైంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 2 కాళ్ళు ఎత్తాడు, రాడు, ఇంకేంటి చంద్రబాబు దిక్కు మనకి అని చెప్పి నాటకాలు ఆడాడు. మొన్నటిదాకా చంద్రబాబు గారిని లోన్ అయిపోయినప్పుడు కూడా వీడి హస్తం ఉంది మోడీ గారిది, అందులో ఏం డౌట్ ఏం లేదు. లేకపోతే 56 రోజులు చంద్రబాబు గారు లాంటి ₹1 అవినీతి జరిగిన సాక్ష్యాధారాలు లేకుండా లోన్ ఉంటామంటే అది ఈ మోడీ సపోర్ట్ లేనిదే జరిగేది కాదు. ఈ అరబొడ్డవాడి వల్ల అయితే కాదు. ఏంటి జరిగినా చంద్రబాబు గారు నిబద్ధతతో ధైర్యంగా ఉన్నాడు. కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చెప్పారు. పార్టీ క్యాడర్ బాబు గారికి సపోర్ట్ ఉంది, విదేశాల్లో ఉన్న ప్రజలు కూడా బాబు గారికి సపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ చూశాడు మోడీ గారు. చూసిన తర్వాత ఎట్టాగో ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గారు తలకిందులు తప్ప చేసినా రాడు
అయిపోయింది, ఇక చంద్రబాబే మనకి దిక్కు అనుకొని పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం చేసుకొని ఏదో తిప్పలు పడ్డాడు. సరే ఇప్పటికైనా బాబు గారు ఏంటంటే ఆలోచించేది ఎట్లాగొట్లా ఈ జగన్ని ఇంటికి పంపించేయాలి, లేకపోతే ఇప్పటికే రాష్ట్రం శంకనాగిపోయింది. ఏంటి రాజధాని లేని రాష్ట్రం 4.5 సంవత్సరాలుగా పరిపాలన చేసిన దరిద్రం ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారే. రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈడు. ఏంటి అట్లాంటి ముఖ్యమంత్రి ఈయన్ని దించేయాలా ఎలాగైనా సరే. ప్రజలు కూడా విసిగెత్తిపోయి ఉన్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో కేంద్రంలో మోడీ గారు ఉన్నాడు, ప్రభుత్వం ఆడి సపోర్ట్ ఇచ్చాడు మొన్నటిదాకా. ఇక ఆ సపోర్ట్ ఉండకుండా రాష్ట్రం బాగు చేసుకోవాలంటే ఏదో రకంగా సరే పొత్తు కావాలని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. సరే ఇద్దాం. కానీ అంటే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు, మెజార్టీ రాకూడదు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి, అంటే ఇండైరెక్ట్గా ఆయన బీజేపీ గెలిచిందని చెప్పేశారు. బీజేపీకి అనుకున్నంత మెజార్టీ రాకూడదు, మన మద్దతు కూడా వాళ్ళకు ఉండాలి, అప్పుడే మనకు రాష్ట్రానికి కావాల్సినవి అడగొచ్చు ప్రత్యేక హోదా అని ఒక పక్క. మరోపక్క ఈరోజు పేపర్లో చూస్తేనేమో కేంద్ర పెద్దల కాళ్ళ మీద పడి మీకు ఎన్ని సీట్లు కావాలితే అన్ని సీట్లు ఇస్తాను, పొత్తు పెట్టుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు బ్రతిమాలడానికి ఢిల్లీ వెళ్తా ఉన్నాడని చెప్పి ఒక ఆర్టికల్ రాడు. వీటిని ఎట్లా చూడాలి మనం? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు స్టార్టింగ్ స్పీచ్లు మీరు అబ్జర్వ్ చేశారు లేదో, వాళ్ళ నాన్నలాగా గొంతు మిమిక్రీ చేసుకుంటూ మాట్లాడేవాడు, కీసర గొంతు వేసుకొని. రాను రాను ఆ గొంతు కూడా పడిపోయి ఇక లాభం లేదు, మనం ఎంత నటించాలన్నా కుదరట్లేదు అనుకుని ఒరిజినల్కి దిగాడు. దిగి ఏమన్నాడు, 25కి 25 ఎంపీలు ఇస్తే కేంద్ర మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని పెద్దగా చాపుకుని చెప్పాడు. అప్పుడు ఏది 2019లో ముందు 2019 అధికారంలో రాగానే ఢిల్లీ వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, వాళ్ళకి ఫుల్ మెజార్టీ వచ్చేసింది, మనం చేయగలిగింది ఏమీ లేదు, అడుక్కు దింగే ఉంటా, నేను అడుక్కునే అని చెప్పేశాడు ఇండైరెక్ట్గా. ఏంటి ఆ తర్వాత నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎన్ని అడుక్కున్నాడో ఏంటో అన్ని జనాలకి తెలిసిందే, మీడియాకి తెలిసిందే, ప్రజలకి తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా కొత్త రకం పాట ఇది, మళ్ళీ అక్కడే వస్తుంది కేంద్రంలో. అంటే ఇక మరి రాదు అని అంటే లోనికి వెళ్ళిపోతాడు వీడు. బాబాయ్ మర్డర్ కేసు టక్కని అవినాష్ రెడ్డిని మోస్తారు, కోడిగత్తి కేసు ఎన్ఐఏ పిలిచిద్ది, పాత కేసులను మొత్తం తవ్వుతారు. అందుకని చెప్పేసి అక్కడ బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ రాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. విజయసాయి రెడ్డి గారు కూడా ఏదో మాట్లాడినట్టున్నాడు మొన్న. ఏంటి ఇక ఈ పేపర్లో ఆర్టికల్ అంటారా, ఇది సాక్షి పేపర్ ఎవడండి చదివేది, ఇట్లాంటి ఫుట్ అడుగులు తప్పితే ఎవడు చదవడు సాక్షి పేపర్ అనేది ఆ జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్. అది ఆ పాంప్లెట్ ఆళ్ళోళ్ళు చదువుకుంటాం తప్పితే ఆళ్ళోళ్ళు కూడా ఎవరు తీసుకోవట్లే. ఇప్పుడు అయిపోయింది 6 నెలల నుంచి సాక్షి పేపర్ ఎవడు తీసుకోవట్లే, ఆళ్ళోళ్ళు కూడా, వైసీపీ వాళ్ళు కూడా. ఆ పేపర్ చదివితే ఉన్న బుర్ర జనాలకి